నితిన్ గారు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. సో వాళ్ళ గురించి మీకు అనిపించింది అండ్ వాళ్ళు డైరెక్ట్ చేసిన మూవీస్లో బాగా మీకు నచ్చింది ఏది? ఫస్ట్ డైరెక్టర్స్ గురించి అడుగుతాను, చెప్పండి. రాజమౌళి గారు. మగధీర. మగధీర బాగా ఇష్టం. అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఆయన మీద, ఆయన డైరెక్షన్లో, ఆయన సినిమాల మీద? ఆయన అంటే ఒక ఒక సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి అనేది రాజమౌళి గారితో నేర్చుకోవాలండి. లైక్ చాలా చాలా ఒక సీన్లో కంటెంట్ని యాడ్ చేసి ఆ కంటెంట్ని ఎలివేట్ చేసి ఆ సీన్లో ఉన్న క్యారెక్టర్స్ని ఎలివేట్ చేస్తారు. ప్రతి డైలాగ్లో ఒక ఎలివేషన్ ఉంటుంది. సో అది నాకు చాలా ఇష్టం. ఓకే, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి? తెలుగులోనా? తరుణ్ భాస్కర్ గారు. తరుణ్ భాస్కర్, ఓకే. అండ్ సుకుమార్ గారు. సుకుమార్ గారు ఫేవరెట్ ఫిల్మా? ఫేవరెట్ ఫిలిం చెప్పండి ఫస్ట్. చాలా ఉన్నాయి, నేను జస్ట్ ఆలోచిస్తున్నాను లిస్ట్లో. ఇది పుష్ప 1. పుష్ప 1, ఓకే. అండ్ ఆయన డైరెక్షన్ గురించి ఒపీనియన్? ఆయన సుకుమార్ గారు ఇప్పుడు సుకుమార్ గారు పెద్ద సినిమాలు చేస్తారు అని అందరూ చెప్తారు. నాకు సుకుమార్ గారిది ఒక చిన్న సినిమా చూడాలని చాలా అంటే లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కాదు, ఒక ఎక్స్పెరిమెంటల్. ఇప్పుడు 1 చేశారు కదా, అలాంటి ఒక సినిమా మళ్ళీ చూడాలి. అలాంటి ఒక చిన్న సినిమా అని కాదు, ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ సుకుమార్ గారు సైడ్ నుంచి చూడాలని ఉంది. ఓకే. పూరి జగన్నాథ్ గారు. బద్రీ, ఓకే. అండ్ ఒపీనియన్ ఏమన్నా ఉందా ఆయన మీద? నేను యాక్చువల్లీ తమిళ్లో కదా చూసేది. సో బద్రీ రీమేక్ వచ్చింది తమిళ్లో. నేను ఫస్ట్ అది చూసాను. అది చూసి నాకు చాలా నచ్చింది. అంటే చాలా బాగుంది మూవీ అని. తర్వాత నాకు తెలిసింది ఇది రీమేక్ తెలుగు నుంచి వచ్చింది, తెలుగు ఒరిజినల్. తర్వాత ఒరిజినల్ చూశాను. అప్పటి నుంచి నాకు పూరి జగన్నాథ్ గారు చాలా ఫేవరెట్. ఓకే. అండ్ త్రివిక్రమ్ గారు. నాకు అతడు చాలా ఇష్టం. అతడు, ఓకే. అండ్ ఆయన గురించి మీ ఒపీనియన్ ఏమన్నా? అంటే నాకు ఆయన గురించి చెప్పడం కంటే నేను ఐ థింక్ కాలేజ్ టైం అనుకుంటా, నేను కాలేజ్ ఉన్నప్పుడు రిలీజ్ అయింది అతడు. మా ఇంట్లో ఉండేది, సీడీ ప్లేయరు. సినిమాలు ఆ సినిమా ఎన్నిసార్లు చూసామంటే, అంటే మా నాన్న ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూస్తారు. వాళ్ళకి తెలుగు తెలీదు కానీ సినిమా చూస్తారు. ఆ సీడీ మొత్తం స్క్రాచ్ అయిపోయింది, అన్నిసార్లు చూసాం. సో నైస్. అండ్ డైరెక్టర్ శంకర్ గారిది నాకు భారతీయుడు ఇష్టం, జెంటిల్మెన్. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్లో ఆయన ఆ మూవీస్ కొంచెం అంటే అనుకున్న రేంజ్లో ఉండట్లేదు అని ఆడియన్స్ చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారా? అంటే ఇప్పుడు నాకు తెలిసి అదంతా బిజినెస్ వైజ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు శంకర్ సార్ కూడా ఎలా అంటే, ఆయనకు కూడా ఒక ప్రెషర్ ఉంటుంది. 100 కోట్లు చేయాలి, 200 కోట్లు చేయాలి, లైక్ 1000 crores 2000 crores చేయాలి, బిజినెస్ చేయాలి అని ఒకటి ఉంటుంది కదా. సో దానివల్ల ఐ థింక్ ఇదంతా ఆయన ఇనిషియల్ స్టేజెస్ సినిమాస్ మీరు చూస్తే, అలాంటి సినిమాస్ తీయాలని ఆలోచించిన రావడమే చాలా పెద్ద విషయం. సో అలాంటి సినిమాలు చేశారు ఆయన. ఓకే. అండ్ బుచ్చిబాబు గారు నేను ఉప్పెన్న చూడలేదు ఇంకా, బట్ బుచ్చిబాబు గారి గురించి చాలా విన్నాను. ఆయన ఒకసారి కలిశాను అంబాజీపేట టైంలో, అంబాజీపేట రిలీజ్ టైంలో కలిశాను. ఇప్పుడు టీజర్ వచ్చింది కదా రామ్ చరణ్ గారి పెద్ది. ఆ టీజర్ చూసి నాకు, ఆ టీజర్లో ఆ క్రికెట్ షాట్ ఉంటుంది కదా, ఆ థాటే నాకు చాలా చాలా క్రేజీ అనిపించింది. ఓకే. ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మిమ్మల్ని ఆ మూవీలో కలిసారు అని అంటే? లేదా? ఓకే. అండ్ కొంతమంది హీరోస్ నేమ్స్ చెప్తాను, వాళ్ళ ఫేవరెట్ మూవీస్ చెప్పండి. రామ్ చరణ్ గారు రంగస్థలం. ఓకే. అండ్ ఎన్టీఆర్ గారు నాకు దేవరా నచ్చింది. ఓకే. నాట్ యాజ్ అ మూవీ, బట్ నాకు దేవరాలో ఎన్టీఆర్ గారు చాలా నచ్చారు. ఓకే. కలిసారా ఆయన్ని పర్సనల్గా ఎప్పుడైనా? లేదు. ఓకే. ఆయన చేసిన మూవీస్లో ఎన్టీఆర్ది దేవరా బాగా ఇష్టం. నా ఫేవరెట్ డాన్సర్ కూడా ఎన్టీఆర్ గారు. నైస్. అండ్ మహేష్ బాబు గారు అతడు, ఒక్కడు. ఇంకా ఏమైనా ఉన్నాయా? రెండే నాకు ఫేవరెట్ అంటే అది రెండు. ఓకే. అండ్ ప్రభాస్ గారు? బాహుబలి.
అండ్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నాకు బద్రీ చాలా చాలా ఇష్టం. బద్రీలో ఆ కౌబాయ్ గెటప్లో వస్తారు కదా, నాకు చాలా బాగుంటుంది అది. ఓకే. అండ్ అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు పుష్ప 1లో పర్ఫార్మెన్స్ నాకు చాలా చాలా నచ్చింది. అలా వైకుంఠపురంలో నాకు చాలా స్టైలిష్గా కనిపిస్తారు. ఓకే. అండ్ నాని గారు. నాని గారు ప్రతి సినిమా నాకు ఇష్టం. నాని గారు ఆయన జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది నాకు. సో చాలా చాలా మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేస్తారు. అంటే సుందరానికి నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమా. అవును, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ. ఓకే. అండ్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారిది నేను కింగ్డమ్ కోసం వెయిటింగ్. అర్జున్ రెడ్డి మూవీ కేరళలో కూడా పెద్ద హిట్ అది. నేను అక్కడ థియేటర్లో చూశాను సినిమా. చూసి ఎవరి యాక్టర్ నాకు పెళ్లి చూపు చేసింది తెలీదు. నేను ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ గారిని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసింది అర్జున్ రెడ్డినే. సో కొత్త యాక్టర్ అనుకున్నా, డెబ్యూ అనుకున్నా. దాని తర్వాత వెళ్ళి పెళ్లి చూపులు చూశాను. సో ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. మీ ఫేవరెట్ డైరెక్టర్ కూడా. అవును, తరుణ్ భాస్కర్ గారు. ఎస్. ఓకే. తరుణ్ భాస్కర్ గారు డైరెక్టర్స్ పేర్లు. అది నా ఫేవరెట్ డైరెక్టర్, తెలుగులో నా ఫేవరెట్. ఆయన చేసిన ఫిలిమ్స్ లో బాగా నచ్చిన ఫిలిం? అన్ని సినిమా నాకు ఇష్టం. రీసెంట్ కీడగోళ ఆల్సో ఐ లైక్డ్. ఓకే. నాకు ఆయన ఫస్ట్ మూవీ పెళ్లి చూపులే అనుకుంటా కదా, పెళ్లి చూపులే ఫస్ట్ మూవీ. సో పెళ్లి చూపులు నేను అనుకోకుండా చూశాను యాక్చువల్లీ. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చూసి ఈ యాక్టర్ది వేరే సినిమాలు చూద్దాం అని చెప్పేసి పెళ్లి చూపులు చూశాను. నాకు ఐడియానే చాలా నచ్చింది. లైక్ ఒక చిన్న థ్రెడ్ తీసుకొని చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేశారు దాన్ని. సో ఐ లవ్ దట్ ఫిలిం. తర్వాత తరుణ్ భాస్కర్ గారు కలవలేదు. ఐఎమ్ వెయిటింగ్. అంటే నేను సుహాస్ బ్రోకి చెప్పాను ఒకసారి ఐ వాంట్ టు మీట్ హిమ్ అని. హీ సెడ్ ఇలా అరేంజ్ అని చెప్పారు. సో చూద్దాం. అండ్ ఈవెన్ ఈ నగరానికి ఏమైంది కూడా నేను చాలా ఎంజాయ్ చేసి చూసిన ఒక సినిమా అది. ఓకే. నైస్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిలవగానే ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే అండి. అండ్ మీకు మంచి ఆపర్చునిటీస్ రావాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో చేయాలి. సో అప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.